మహానేత గౌరవనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 126వ జయంతి ఉత్సవాల సందర్భంగా అనంతపురం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జిల్లా పార్టీ కార్యాలయంలో మరి ఆయన జయంతి వేడుకలను ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి ఈరోజు ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఈ దేశంలో నిర్మితమైనటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి మహామేధావి, మరి బడుగు బలహీన వర్గాల దళితుల మరి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి వ్యక్తి గౌరవనీయులు అంబేద్కర్ గారి ఆశయ సాధనకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పుకోకుండా కృషి చేస్తుందని, ఆ దిశగా మరి మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం మరి అంబేద్కర్ గారి ఆశయ సాధన కోసం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ దేశంలో మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు మరి మహోన్నతమైనటువంటి విలువ కలిగినటువంటి రాజ్యాంగాన్ని మరి ఈరోజు కూనీ చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నాడు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైనటువంటి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారిని తన పార్టీలోకి చేర్చుకోవడం కాకుండా ఈరోజు ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి పదవులు ఏవైతే ఉన్నాయో మంత్రి పదవులు వాటిని ఫిరాయింపుదారులకి ఇవ్వడం సిగ్గుచేటు, రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడమే. చంద్రబాబు లాంటి వ్యక్తి ఈరోజు అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలను జరపడానికి అనర్హుడని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంబేద్కర్ గారి 126వ జయంతి సందర్భంగా ఆయన రచించిన రాజ్యాంగాన్ని గౌరవించడం, రాజ్యాంగాన్ని ఒక మంచి విశాలమైనటువంటి దృష్టితో దాన్ని అమలుపరచడం, అదేవిధంగా ఆర్థిక సామాజిక అంతరాలను తొలగించి కుల వివక్ష అంతరాంతనాన్ని రూపుమాపడమే నిజమైనటువంటి గౌరవము. అందుకని అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ గారు ఆశించినటువంటి ఆశయాల సాధన కోసం వైఎస్ఆర్ పార్టీ కృషి చేస్తుంది. అందరం కూడా దానికోసం అంకితం కావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ప్రతి ఒక్కరూ మరి అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తామని చెప్తున్నారు. మరైతే మన ముఖ్యమంత్రి, మన స్పీకర్ మరి ఎవరు ఆశయాలు ఈ రాష్ట్రంలో కొనసాగిస్తున్నారు మరి మనకి, ఎందుకంటే ఆయన ఏం ఆశించి బ్రహ్మాండంగా ఆశించి ప్రపంచ దేశాల్లో భారతదేశాన్ని ఒక అగ్రరాజ్యంగా నిలబెట్టాలని చెప్పేసి రచించిన రాజ్యాంగాన్ని వాళ్ళు దాన్ని తుంగలు తొక్కుతూ దాన్ని దూట్లు పడుస్తూ ఈరోజు రాజ్యాంగాన్ని సరిగా అమలు చేయకుండా ఈరోజు స్పీకర్ ఒక రకమైన నాటకం ఆడుతున్నాడు, ముఖ్యమంత్రి ఒక రకమైన నాటకం ఆడుతున్నాడు, తర్వాత గవర్నర్ ఒక రకమైన నాటకం ఆడుతున్నాడు, తర్వాత మరి వెంకయ్య నాయుడు ఇంకొక రకమైన నాటకం ఆడుతూ వీళ్ళు రాజ్యాంగ నిర్మాతలు, రాజ్యాంగాన్ని కాపాడే రాజ్యాంగ హక్కులను కాపాడుతామని చెప్తున్నారు. నిజంగా అన్ని అబద్ధాలు పొద్దున లేస్తే అన్ని అబద్ధాలు చెప్తున్నారు. నిజంగా ఈ స్ఫూర్తి రావాలి అంటే తర్వాత మళ్ళీ ఏదైనా ఒక ఉపద్రవం రావాలి ఈరోజు. ఎందుకంటే మన భారత రాజ్యాంగానికి చీడ పట్టింది. మరి కొంతమంది, అందరి నుంచి కాదు, కొంతమంది ఆ చీడ తొలగించాలి. ఆ చీడ తొలగించినప్పుడే నిజమైన స్వరాజ్యము, నిజంగా బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ఆశించాడో అంబేద్కర్ అవన్నీ కూడా సమకూరే అవకాశం ఉంది. కనుక మరి ఇప్పటికైనా కానీ మించిపోయింది ఏమీ లేదు. కనీసం బీజేపీ వాళ్ళు మేము నిజాయితీగా పనిచేస్తామని చెప్తున్నారు. మరి రాజ్యాంగాన్ని సవరించి ఏదైతే మనం ఈ అమ్ముడుపోతున్నారో వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత ఈరోజు మోడీ పైన ఉందని చెప్పేసి నేను బలంగా నమ్ముతున్నాను. ఈరోజు యావత్ భారతదేశం మళ్ళీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించుకుంటున్నారు. మన రాజ్యాంగాన్ని రూపకల్పి మన భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలో మనమందరము ఆయన స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలని, ఈరోజు అన్ని వర్గాల ప్రజలు కలుపుకొని మన భారతదేశం పటిష్టం చేయాలని చెప్పేసి ఆయన రచించినటువంటి రాజ్యాంగం ఈరోజు యావత్ భారతదేశానికి ఒక మార్గదర్శకంగా నిలబడింది. మరి ఆయన రచించినటువంటి రూపకల్పనని మనం అందరము స్వాగతిస్తూ మరి ఈరోజు ఆయన బాటలో నడిచి ఆయన ఏవైతే కలలు కన్నాడో దళిత వర్గాలని అత్యున్నత స్థానాల్లో ఉంచాలనేటువంటి ఆశయం నెరవేర్చినప్పుడే ఆయనకు నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళం అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేశారు. జయంతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది మన భారతదేశమంతా జరుపుకుంటున్నారు.
ప్రతి ఒక్కరికి మన భారతదేశం ఒక డెవలప్ కంట్రీగా, ఈరోజు డెవలపింగ్ కంట్రీగా ఉంటుందంటే ఆ రోజు రాసిన కాన్స్టిట్యూషన్ రాసిన బిఆర్ అంబేద్కర్ గారి కృషినే, వారి ఆ రోజు ముందు చూపే ఈరోజు ఈ దిశకు వచ్చింది. కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వాలు అయితేనేమి, అంబేద్కర్ గారు రాసిన కాన్స్టిట్యూషన్ ప్రకారం నడుచుకోవాలని ప్రతి భారతదేశ పౌరుడు ఆశిస్తున్నాడు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు 125 అడుగుల విగ్రహం శంకుస్థాపన చేస్తున్నారు, చాలా హర్షణీయం. కానీ ఈ కాన్స్టిట్యూషన్ రాసిన అంబేద్కర్ రాసిన కాన్స్టిట్యూషన్కి తూటలు పొడుస్తున్నారు. పార్లమెంట్ సాక్షిగా ప్రత్యేక హోదా ఇచ్చారు, తెలుగువారు అడగలేదు, పార్లమెంట్ ఇచ్చింది. పార్లమెంట్ అది ప్రజల దేవాలయం, మసీదు, గురుద్వార్, చర్చ్ అంతా దాని విట్నెస్గా ఇచ్చిన హామీ కూడా తుంగలో తొక్కుతుంది కేంద్ర ప్రభుత్వం. మీరు అడగలేకపోతున్నారు. ఈ రోజైనా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్మృతితో జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు. ఈరోజు పేపర్లు చూసాం, మొదటిసారి పవన్ కుమార్ గారు కూడా హర్షించారు. పవన్ గారు ఏది జగన్మోహన్ రెడ్డి గారు పోరాడుతున్నారు, రాజ్యసభలో కూడా ఎత్తారు ప్రత్యేక హోదా గురించి అని. మీరు కూడా అందరికి కలుపుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటం తెలుగు జాతి కోసం ఈ ప్రత్యేక హోదా తెస్తారని చెప్పి ఒక పేపర్లకు, మీడియాలకు, ఒక పబ్లిసిటీకి కాకుండా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీలకు ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యేలకు మొన్న కొనుక్కున్నారో అది ఎంత రాజ్యాంగ విరుద్ధమని ప్రతి ఒక్కరికి తెలుసు. ఒకరు తప్పు చేస్తే నేను అదే తప్పు చేస్తానని చెప్పడం మీ గొప్పదనం కాదు చంద్రబాబు నాయుడు గారు. మీరు ఒక అనుభవజ్ఞులు, ఒక 60 సంవత్సరాలు దాటిన మహారాజకీయ కులవృద్ధుడు. మీరు ఒకరు తప్పు చేశారు, ఆ రోజు వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారనే కాదు, రాజకీయాలకు వదిలిపెట్టి మన భావితరాల కోసం అంబేద్కర్ గారు చూపించిన విధాలు నడుచుకుంటారని చెప్పి ఆశిస్తూ, రాజ్యాంగంలో ముఖ్య భూమిక పోషించి నవభారత నిర్మాణానికి పునాది వేసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ గారి 126వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి విద్యా ఉద్యోగాలలో అణగారిన వర్గాలకు రిజర్వేషన్లు కల్పించి వారి అభివృద్ధికి కృషి చేసినటువంటి మహానుభావులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, వారి అడుగుజాడల్లో మనందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరము, బాధ్యత మనందరిపైన ఉందని కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.